మనమ్మ విజయమ్మ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా ఈ నక్షత్రం ప్రధానికానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఎండలో మీరు ఎండ అనుకోకుండా ఇక్కడికి వచ్చి మా మాటలు వినడానికి మీరు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానేత తర్వాత జగన్ బాబును మీరు ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీరు ఆదరించిన వైనానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఈ గోదావరి జిల్లా ప్రజలు చాలా మంచివారని, చాలా ప్రేమిస్తారని చెప్పేవారు. ఈరోజు మీరు చూపించే ఆ ప్రేమలో ఆయన చెప్పిన మాటలు నేను గుర్తుకు తెచ్చుకుంటున్నా. ముఖ్యంగా ఆయనకు ఈ జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ఎంతో మంది ఆయనకు కావాల్సిన వారు ఇక్కడ మిత్రులు, సహచరులు, ఇక్కడ ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఆయన ముఖ్యంగా ఇక్కడికి ఆయన సీఎం అయిన తర్వాత 2004 సంవత్సరంలోనే 60 ఏళ్లుగా ఎప్పుడు అందరి మెదలో మెదులుతున్న పోలవరం ప్రాజెక్టును ఎంతో సాహసోపేతంగా ఆయన నిర్ణయం తీసుకుని శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేయడం కాకుండా ఆ రోజు 276 గ్రామాలు, ముంపు గ్రామాలు ఉన్నాయని ఆయన జాతీయ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అందరూ కోరిన మేరకు ఇంకా ఇక్కడ భూమి పైన వారికి భూమి, ఇక్కడ పని ఉండదని చెప్పి పనికి వేతనం కల్పించాలని ఆయన సంకల్పించారు. అదే కాకుండా గిరిజనులు ఇక్కడ అడిగినప్పుడు పౌడ భూములు కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఆయన సంకల్పించారు. అవి కూడా 650 పౌడ గ్రాములు ఉన్నట్టుగా ఈ వెస్ట్ గోదావరి జిల్లాలోనే చూడటం జరిగింది. అయినా ఆ ప్రాజెక్టు ఇంకా ఆయన కాలువలు అయితే తవ్వించారు, కానీ ప్రాజెక్టు ఇంతవరకు మొదలు కాలేదు. ఆయన ఉన్నంటే ఇలా జరుగుంటుందా? ఆయన ఉన్నంటే ఎప్పుడో ప్రాజెక్ట్ అయిపోయి ఉండేది. ఈ పాటికి ఉదయ గోదావరి జిల్లాలకు సాగునీరు సమృద్ధిగా ఉండేది. అవునా? మరి జగన్ బాబు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రకటించడం జరిగింది, 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని. పూర్తి చేయడం కాకుండా నిర్వాసితుల్లో ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూసిన తర్వాతనే నేను దాన్ని ప్రారంభోత్సవం చేస్తానని మీకు చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే కొవ్వాడ వరదల గురించి రాజశేఖర రెడ్డి గారు 58 కోట్లతోటి అవుట్ ఫాల్ స్ట్రీట్ దాన్ని ప్రారంభించడం జరిగింది. అది పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ వరదలు తగ్గిపోతాయి. అదే కాకుండా పోలవరం ముంపు గ్రామాల్లో 8,000 మంది నిరాశ్రయులు అవుతున్నారు ప్రతి సంవత్సరం. కోట్లాది ఆస్తులు పాడవుతున్నాయని చెప్పి లంక గ్రామాల్లో నెక్లెస్ బ్యాంక్ దాన్ని 6 కోట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి అనుకుంటా. ఆయన 2009 సీఎంగా అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెప్పి కొయ్యలగూడెంలో ఒక డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం చేయడం అయితేనేమి, దానికి నిధులు అయితేనేమి, అట్లాగే పోలీస్ గ్రౌండ్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిధులు మంజూరు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా చింతలపూడి ఎత్తుపోతల ప్రాజెక్టు 1,500 కోట్లతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు ఆయన. ఎంతో ఉన్నతంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అది ఇంతవరకు పనులు సరిగా జరగడం లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నారో మరి నాకైతే తెలియదు. ఇది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే మాత్రమే అది ప్రజలకు ఉపయోగపడేది కదా.
ప్రజలకు ఉపయోగపడేదాన్ని మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఈ వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళుగా మన అవిశ్వాస తీర్మానానికి ఓటేసిన వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. వీళ్ళు బాలరాజు ఇంకా ప్రసాద్ రాజు గారు. వీళ్ళని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు విశ్వసనీయతకు కట్టుబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో సంక్షేమ పథకాల్లో ఏమీ సరిగ్గా జరగడం లేదని రైతుల పక్షంగా కూడా వాళ్ళు ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మరలా రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్ బాబును అరెస్ట్ చేసిన వారికి నిరసనగా ఆలనాని గారు కూడా రావటం జరిగింది. ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా ఎమ్మెల్యేలు మీరు ఇంత ఆదరిస్తున్నారు, మీరు ఇంత ఈ కుటుంబాన్ని బలపరుస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇకపోతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగన్ బాబు దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నేనే తప్పు చేయలేదు అని చెప్పి. దేవుడు చూస్తున్నాడు, నేను తప్పకుండా తొందరలో బయటకు వస్తాను, ప్రజలకు చెప్పమ్మా ఎలాంటి సంశయం తెచ్చుకోవద్దని, భయం తెచ్చుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా మీ అందరి ప్రేమలో ఎన్ని కొట్టుకుపోతాయని చెప్పడం కూడా జరిగింది. చెప్పమని చెప్పాడు కూడా నాకు. ఇకపోతే మీకు కొన్ని సంగతులు మీతో నేను పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. నేను చాలా కష్టంలో ఉండి వచ్చాను. ఒకవైపు భర్తను పోగొట్టుకుని, ఒకవైపు కొడుకుని జైలు పాలు చేసుకుని మీ ముందుకు, మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను. నేను ఎలక్షన్ కమిషన్లో అయితేనేమి, కోర్టులో అయితేనేమి నాకు న్యాయం జరగలేదు. ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చాను. నేను ఇంతమంది నా పక్షంగా మీరున్నారని నాకు చాలా ధైర్యంగా మీ ముందు మాట్లాడుతున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ఆయన 2 సార్లు అధికారం నేనే, ఎంత గెలిచినా ఓడినా నేనే, నాదే బాధ్యత అని చెప్పి 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన మధ్యలో 78లో ఎమ్మెల్యే అయితే 2004 వరకు ఆయన మధ్యలో 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల్లో ఆయన చాలా కష్టపడి పాదయాత్రలు చేసి ఇంకోటి చేసి ప్రాణానికి తెగించి చేశారు. అది నిరాహార దీక్షలు అయితేనేమి, ఉద్యమాలు, పోరాటాలు చేయటం అయితే నేను చేసి ప్రజలకు ఏం కావాలనో తెలుసుకుని ఆయన మధ్యలో కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆయన సీఎం అయిన వెంటనే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. అది కూడా ఆయన పరిపాలనలో సాచురేషన్ అంటూ పెట్టారు. అంటే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అవసరమున్న ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందాలని ఆయన ఆశించాడు, రచించాడు కూడా. అలాగే ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల్లో నమ్మకం లేకుండా పోతా ఉన్న సంక్షేమ పథకాలు నడుస్తాయా, ఉంచుతారా లేదా అని. ఎందుకంటే అవి అన్ని కటింగ్లు చేస్తా ఉన్నారు. అన్ని దానిలోనూ ఏదో క్లాజులు పెట్టి కటింగ్లు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు అయితేనేమి, మన్మోహన్ సింగ్ గారు అయితేనేమి, వాళ్ళు ఆ రోజు రోల్ మోడల్ గా తీసుకోమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలి, ఆయన రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పారు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలకు మా పథకాలే కాంగ్రెస్ పార్టీ పథకాలు అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పథకాలు అయితే అన్ని రాష్ట్రాల్లో ఉండాలి కదా, మరి ఎందుకులో? మరి ఆయన పెట్టిన పథకాలకు ఒక్కదాని మీద కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోతా ఉంది. ఆ రోజు రైతులకు ఇచ్చిన భరోసా ఈ రోజు రైతులకు లేదు. మీకే తెలిసి ఇక్కడ పొగాకు పండించే వాళ్ళకు ఆ రోజున్న గిట్టుబాటు ధరలు లేవు. ఆ రోజు అంటే ఈ రోజు ఉచిత విద్యుత్ ఉంటుందా లేదా అని, లేకపోతే ఇంకో పథకం ఉంటుందా లేదా అని సవాళ్ళ అనుమానాలు ఉంటున్నాయి మీకు అందరికి కూడా. ఆడపడుతులకు ఆ రోజున అండదండ లేదు, చదువుకునే పిల్లలకు భద్రత లేదు. ఇంకా చూస్తే పొగాకు రైతులకు వాళ్ళకు కావాల్సిన భరోసా లేదు. అదే కాకుండా పెన్షన్ కూడా
కార్డులలో వయసు తక్కువ ఉందని ఒకటి, వికలాంగులకు రకరకాలుగా వికలాంగులు కూడా తగ్గించడం జరిగింది. రాష్ట్రం అంతటా 1,75,000 మంది వికలాంగులకు పెన్షన్ రద్దు చేయడం జరిగింది. అంటే ఇలాగ దేనికి భద్రత లేదు. మరి అటువంటిప్పుడు ఆయన రచ్చబండకు రావడం పోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రచ్చబండలో మిమ్మల్ని అందరినీ ప్రశ్నించాలని అనుకున్నారు. ఆయన ఏదైనా అందలేదా మీకు ఏంటి ఏమని ఆయన ఎప్పుడు అనుకునేవారు. సంక్షేమ పథకాలు ఏదైనా కూడా అందలేదు అని ఎవరు చేయి ఎత్తకూడదు తను అడిగినప్పుడు అని. కానీ ఆ ప్రశ్న అడగకుండానే ఆయన 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 మన మధ్య నుంచి పోవడం జరిగింది. మరి దాని వెనుక కూడా ఈ మరణం దృష్టి కూడా నాకు అనుమానాలు కాదు. నాకేం రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు వెబ్సైట్ లోనే పెట్టడం జరిగింది, ఇలా ఇలా జరిగింది అని చెప్పి. మరి ఇంకా ఎన్నో వివిధ పత్రికలు వివిధ ఛానల్స్ చెప్పడం జరిగింది. నాకొక్కదానికే కాదు అనుమానాలు, మీకందరికి కూడా అనుమానాలు ఉన్నాయి ఆయన మరణంలో. ఎంతో మంది మాట్లాడటం జరిగింది అనుమానాలు. మరి ఈరోజు ఎందుకు గుడాలు అడుగుకుంటున్నారు? చాపర్ పెట్టినప్పటి దగ్గర నుంచి చాపర్ 3-4 నెలలుగా ఉండే చాపర్ ఎందుకు బయట పెట్టారు? అదొకటి. మరి ఆ రోజు దాంట్లో రోడ్డు మ్యాప్ లేకుండా పోవడం ఒకటి, అది రోడ్డు చూపించేది లేకుండా పోవడం ఒకటి. దాంట్లో బ్లాక్ బాక్స్ లో ఎందుకు 7 నిమిషాలు మాత్రమే మాట్లాడిన మాటలు ఉన్నాయి, పైలట్ కో పైలట్ మాట్లాడిన మాటలు. మరి తర్వాత మాట్లాడకుండానే ఉంటారా లోపల ఉండేవాళ్ళు? మరి ఆ మాటలు ఎందుకు లేవు? ఆన్ ద స్పాట్ 2.5 గంట ఫ్యూల్ ఉంది. ఒకవేళ వాతావరణం బాగలేదనిపిస్తే అట్లనే నిలబెట్టొచ్చట. మరి ఎందుకు నిలబెట్టలేకపోయినారు? ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు. కానీ ఇవి చేయాల్సిన వాళ్ళు ఆ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీనే చేశారు, హడావిడిగా ఎంక్వైరీ చేశారు. చేసి దీంట్లో ఎలాంటి తప్పు లేదు అని చెప్పారని కొంతమంది పెద్దలు చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం కూడా అంటే ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు దానికి సంబంధించి. మరి ఇలాంటివి ఎందుకు పెట్టారని వాళ్ళకి కనీసం మెమో కూడా పంపలేకపోయినారు. ఎందుకు పెట్టారని అడగను కూడా అడగలేదు. మరి ఏమనిపిస్తారు మనకు? కానీ ఇది ఈరోజు మాట్లాడుతున్నారు. నాకు అనుమానం కాదు, మీకు అనుమానం కూడా ఉంది. అనుమానం తీర్చాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు, నేనే చంపామని మాట్లాడుతున్నారు. అధికార దాహంతో నేను నా కొడుకు చంపామట. ఇది ఏమన్నా న్యాయమా? జగన్ బాబుకు అధికార దాహమే ఉంటే ఆ రోజు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు సీఎం కాలేదైనా? ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఎందుకు ఆ రోజు రోసయ్య గారిన జగన్ బాబు ప్రతిపాదించాడు అసెంబ్లీలో? మరి ఎందుకు ఆ రోజు ఎందుకు అవ్వలేదు? ఆయన అధికార దాహం ఉంటే ఆ రోజు అయిందేవాడు కదా, మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. కానీ అదే కాకుండా అప్పుడు విచారణ చేసినట్టుగానే మరి ఇప్పుడు కూడా సిబిఐ విచారణ నడుపుతా ఉంది. మరి జగన్ బాబును అదేవిధంగా జగన్ బాబును కూడా ఈరోజు అరెస్ట్ చేయించగలిగారు హడావిడిగా. అంటే 9 నెలలుగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది. దాంట్లో జగన్ బాబు ఎక్కడా వాళ్ళకు ఏ ఆధారము లేదు, వాళ్ళకు ఏమి చూపించలేకపోయినారు. 2.5 సంవత్సరాలుగా అంటే ఆయన నల్ల కాలువలో మాట ఇచ్చిన దానికి ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన దానికి ఆయనను కాంగ్రెస్ పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టినట్టుగా బయటికి పంపించారు. సాక్షి మీద రైడ్లు చేశారు, ఐటీ నోటీసులు ఇచ్చారు. మరలా ఇప్పుడు ఈ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత సాక్షికి బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం, అడ్వర్టైజ్మెంట్స్ రద్దు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఇవన్నీ కుట్రే కదా? ఇది కుట్ర కాదా? దీన్ని ఏమనాలి? ఈరోజు జగన్ బాబు ఏం తప్పు చేశాడనేది కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు, వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ఏమైనా ఆధారం ఉందంటే ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు సిబిఐ వాళ్ళు. ఈరోజు 24వ తారీఖు 28 కోర్టు నుంచి సమ్మన్లు ఇప్పించారు, 25 సిబిఐ వాళ్ళు రమ్మన్నారు. మనం కోర్టుకు అడగడం జరిగింది, జడ్జి కూడా చెప్పడం జరిగింది. జడ్జి ఎటువంటి అరెస్ట్ ఏమి ఉండవు, విచారణకు సహకరించమని చెప్పడం జరిగింది. జగన్ బాబు మరి కోర్టు న్యాయాన్ని గౌరవించేవాడు కాబట్టి, చట్టాన్ని గౌరవించేవాడు కాబట్టి ఆయన రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి 3 రోజులు 8 గంటల నుంచి 10 గంటల వరకు
సహకరించడం జరిగింది. అయినా సిబిఐ వాళ్ళు సహకరించడం లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన మాట జగన్ బాబు చెప్పాలట, మరి ఆ మాట చెప్పలేదని, సహకరించడం లేదని 27వ తారీఖు అర్జెంటుగా హడావిడిగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 28వ తారీఖు కోర్టులో కూడా జగన్ బాబు జడ్జి ముందు చెప్పడం జరిగింది, సార్ నేను ఇట్లా నాకు ఒక పార్టీ ప్రెసిడెంట్ను, నన్ను నమ్ముకొని 18 మంది అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి ఉన్నారు, ఒక పార్లమెంట్ ఎలక్షన్ కు నిలబడి ఉన్నారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. మీరు జూన్ 15th వరకు నాకు టైం ఇవ్వండి. నేను తర్వాత వచ్చి మీరు ఎన్ని గంటలు విచారించినా, ఎన్ని రోజులు విచారించినా ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. మీ ముందు నేను ఉంటాను 15వ తారీఖు తర్వాత, 15 వరకు నాకు గడువు ఇవ్వండి అని అడిగితే కాదని చెప్పారు. మరి అదే కాకుండా జగన్ బాబు కోఆపరేషన్ చేయటం లేదు, సహకరించడం లేదు అంటే కావాలంటే సీరియల్ తెప్పించుకొని చూడండి సార్ అని చెప్పడం జరిగింది. మరి సిబిఐ ఎందుకు అరెస్ట్ చేశామని చెప్పిందంటే ఒక ఎంపీ అట జగన్ బాబు, పార్టీ ప్రెసిడెంట్ అట. మరి పార్టీ ప్రెసిడెంట్ ఎంపీ వాళ్ళని సాక్షుల్లో తారుమారు చేస్తాడట. అలా అంటే జగన్ బాబు ఎప్పుడన్నా అలా తారుమారు చేశాడా? ఆయన మీద ఇంతగా రేట్లు జరగడము, ఇంట్లో 5-6 రోజులు 10 రోజుల నుండి ఇల్లంతా సౌచి చేయడము, అన్ని సాక్షి సీజ్ చేసినప్పుడు కానీ ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన స్పందించలేదు. ఆయన చేసినప్పుడే ఆయన ప్రభావితం కాలేదు, మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన. మరి ఇంకా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాడు ఆయన? సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాడు? వాళ్ళు చెప్పేది కరెక్టేనా? కాదు కదా. మరి జగన్ బాబుని మరి అరెస్ట్ చేయడం జరిగింది. నా కొడుకు ఏం చేశాడని ఆ రోజు గెస్ట్ హౌస్ లో అడగడం జరిగింది. నా కొడుకుని ఏం చేయబోతున్నారు, నా భర్తను ఇలా తీసుకున్నారు, ఇప్పుడు నా కొడుకుని కూడా ఏం చేయబోతున్నారని ఆ రోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఆ రోజు అక్కడ నిరసన తెలపడానికి కూర్చున్నా, నిరసన కూడా నన్ను తెలపనీయలేదు. అక్కడి నుంచి పోలీసులు లేవదీశారు. ఆ రోజు మరలా మేము ఇందిరా పార్క్ అడగడం జరిగింది. ఇందిరా పార్క్ అంటే అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. పోనీ సరే అని చెప్పి ఇంటి ముందర కూర్చున్నాం, మా ఇంటి ముందర కూర్చున్నాం. ఇంటి ముందర కూర్చుంటే ఉదయాన టెంట్ వేస్తే కూడా ఆ టెంట్ కూడా పోలీసులు వచ్చి తీయడానికి ప్రయత్నం చేశారు. ఇట్లా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ జిల్లాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ నాయకులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టి రాష్ట్రం అంతా 4 రోడ్లు కూడా దిగ్బంధనం చేసి మా దగ్గర కూడా ఎవరిని రానికుండా చేయడం జరిగింది. ఈ రోజు నేను మరలా ఈ ఎలక్షన్ కోసం జగన్ బాబు చెప్పిన మేరకు బాధ్యత తీసుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు మా సూట్ కేసులు తెరిచి మా బట్టలనే బయట పెట్టి ఇలా ఏమేమో సర్చ్ చేస్తా ఉన్నారు. చూడండి ఎంత అన్యాయంగా చూస్తున్నారో. మరి ఈరోజు మేమందరం ఇంత బాధపడుతూ మీ దగ్గరికి వచ్చాం. అయినా కూడా పర్వాలేదు. నేను ఈరోజు ముఖ్యంగా రావటం ఏమంటే ఈ 18 మందిని మనం గెలిపించుకోవడం చాలా అవసరం. ఈ 18 మంది కూడా గెలవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ నియోజకవర్గం నుంచి బాలరాజు వైఎస్ఆర్ కుటుంబానికి ప్రేమగా ఈ ఎలక్షన్ రైతుల పక్షంగా మీ అందరి పక్షంగా ఆయన రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీ ఓటు దాని మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. విశ్వాసానికి విశ్వసనీయతకు గుర్తుగా నిలబడ్డారు. ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎలక్షన్స్ రాజకీయాలనే మారుస్తాయి. ఈ ఎలక్షన్స్ మన్నన లేని ప్రభుత్వాలకు మీరు బుద్ధి చెప్పండి. ఈ ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి గారు సువర్ణ యుగం తెచ్చుకోవడానికి మనకు నాంది ఈ ఎలక్షన్స్. కాబట్టి మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఈ ఎలక్షన్ మీరు గెలిపించాల్సింది. అంటే వాళ్ళు శత్రు ఊహించినంతగా మెజారిటీ దయచేసి ఇచ్చి గెలిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నారు. మీరు చాలా విజ్ఞులు, మీరు ధర్మరక్షకులు, న్యాయ నిర్ణేతలు కూడా. మీరు నా కడుపులో ఉన్న బాధకైతేనేమి, జగన్ రెడ్డికి జరిగిన అన్యాయానికైతేనేమి, మీ గుండెల్లో ఉండే ఆవేదనకైతేనేమి, రాజశేఖర రెడ్డి గారి మరణానికైతేనేమి, వీటన్నిటి కూడా మీరు సరైన జవాబు చెప్పగలరని ఆశిస్తూ నమ్ముతున్నా. ఈ అన్యాయాలన్నింటినీ దేవుడు చూస్తున్నాడు.
మీరు చూస్తున్నారు, పైనుంచి రాజశేఖర రెడ్డి గారు కూడా చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటు వేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ బాబు ఇంకొక మనవి చేసుకుంటున్నా. జగన్ బాబు జెండాలో ఉండేటివన్నీ కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. జగన్ బాబు చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తుందని మీకు సభాముఖంగా తెలుసుకుంటున్నాం. ఇంకా ఇందులో సెలవు తీసుకుంటున్నా. మీరు దయచేసి మర్చిపోకుండా ఓటు తప్పకుండా వేయమని అభ్యర్థిస్తూ సెలవు.